వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. భారత షట్లర్ లక్ష్య సేన్కి దురదృష్టం వెంటాడింది. అతను మొదటి రౌండ్లోనే సాధించినటువంటి విజయాన్ని ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కమిటీ రద్దు చేశారు. దానికి కారణం ఏంటి అంటే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ చాలా వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ దశలో అతడు ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ ఫలితం రద్దయింది. ప్రత్యర్థి ఆటగాడు గాయపడటమే ఇందుకు కారణం. అసలు ఒలింపిక్స్ కమిటీ నియమాలు ఏం చెప్తున్నాయి? బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ ఎల్లో భాగంలో లక్ష్య సేన్ గత శనివారం తొలి మ్యాచ్లో గ్వాటెమాలా ఆటగాడు కెవిన్ కార్టన్లో పై 2 సెట్లలో 21-8, 22-20 తేడాతోటి విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెవిన్ ఎడమ మోచేతి గాయం కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. దాంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ కాంపిటీషన్ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో ఇలా ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తే వాళ్ళు ఆడినా లేదా ఆడాల్సిన మ్యాచ్లను పరిగణనలోకి తీసుకోరు. వాటి ఫలితాలను టోర్నీ నుంచి తొలగిస్తారు. ఇదే లక్ష్య సేన్ పాలిట శాపమైంది. ఈ క్రమంలోనే లక్ష్య సేన్ తొలి విజయాన్ని అందుకున్నా కూడా ఒలింపిక్స్ నిర్వాహకులు రికార్డుల నుంచి తొలగించారు. అలాగే కెవిన్ ఆడాల్సిన మిగతా 2 మ్యాచ్లను రద్దు చేశారు. కెవిన్ వైదొలగడంతో ఇప్పుడు గ్రూప్ ఎల్లో 3 ఆటగాళ్లే మిగిలారు. లక్ష్య సోమవారం తన తర్వాతి మ్యాచ్లో బెల్జియం ఆటగాడు జులియన్ కరాగీతో తలపడనున్నాడు. ఆ తర్వాత బుధవారం ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీతో ఆడనున్నాడు. దాంతో ఈ గ్రూప్లో 3 మ్యాచ్లు ఆడేది లక్ష్య సేన్ ఒక్కడే. ర్యాంకింగ్స్ని బట్టి టాప్లో ఉన్నవారు తర్వాతి దశకి చేరుకుంటారు. ఇలాంటి వింత పరిస్థితే సాత్విక్ చిరాగ్ జోడీకి కూడా అనుభవం ఎదురైంది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ రద్దయింది. వీరు సోమవారం మార్క్ భారత షట్లర్ల ద్వయం సాత్విక్ చిరాగ్ రెండో మ్యాచ్లో లంసస్ మార్విస్ సీడెల్తో జోడీతోటి తడబడాల్సి ఉంది. అయితే మార్కుకు మోకాలి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో ఈ మ్యాచ్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ నిర్వాహక కమిటీ ప్రకటించింది.